నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రవి బులెటిన్లో డీటెయిల్ చూస్తే మునుగోడులో బీజేపీ గెలుస్తుందని సర్వేల్లో తేలటంతో ముఖ్యమంత్రి కేసీఆర్కు భయం పట్టుకుని ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకి తెరలేపి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కొడుకు కేటీఆర్కు దమ్ముంటే బండి సంజయ్ చేసిన సవాలును స్వీకరించాలని, లేకుంటే తాము డ్రామా చేశామని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అంటే ప్రధానంగా బీజేపీకి ఏది ప్రధాన ప్రతిపక్షంగా అవుతుంది మునుగోడులో? కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా ఉన్నటువంటి పార్టీ అది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఊరూరా ఇంటింటికి మొత్తం కాపలా పెట్టిండ్రు వాళ్ళ నాయకులని ఓటర్లకి. అయినప్పటికీ ఓటర్లు వాళ్ళ పక్షాన లేనటువంటి దుస్థితి ఉన్నది మునుగోడులో. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మునుగోడులో విజయం సాధించబోతుందనేటటువంటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమైంది కాబట్టి ఇటువంటి డ్రామాలకు తెరలేపిండు. మునుగోడులో గెలుస్తున్నది బీజేపీ మాత్రమే. రాహుల్ గాంధీ జోడయాత్ర గురించి మీరు ఏం చెప్తారు? రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర గురించి గతంలోనే నేను చెప్పిన, ఇది జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కాదు, ఇది కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తే బాగుండేది. కాంగ్రెస్లోంచి అందరు వెళ్ళిపోతూనే ఉన్నారు. కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తే బాగుండేది. భారత్ జోడో యాత్ర చేయాల్సినటువంటి అవసరం ఈరోజు భారతదేశంలో లేదు. నరేంద్ర మోదీ లాంటి ఒక బలమైన నాయకత్వం ఈ దేశానికి ఉన్నది. భారతదేశం పైన పరాయి శత్రు దేశం ఏదో కన్నెత్తి చూసేటటువంటి పరిస్థితిలో ఈనాడు లేదు.